అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1-18 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 18 అధ్యాయాల్లో కూడా యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలులో దేవుణ్ణి ఎరుగని తరం ఎలా పుట్టింది, ఎన్నిసార్లు దేవుడు ఎంతమంది న్యాయాధిపతులు పంపించి ఇజ్రాయేల్ని రక్షిస్తున్నా కానీ ఇజ్రాయేలు మరలా పాపలో ఎలా పడిపోతున్నారు, కొద్ది కొద్దిగా వాళ్ళు పూర్తిగా కనానీల్లాగా ఎలా మారిపోయారు, ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. న్యాయాధిపతుల పుస్తకానికి ఈరోజు ఇది చివరి వీడియో అండి. ఈ రోజుతో మనకి పుస్తకం కంప్లీట్ అయిపోద్ది. ఇజ్రాయేలీలు పూర్తిగా ఎలా కనానీయులుగా మారిపోయారు, వాళ్ళు పాపులుగా ఎలా మారిపోయారు అనే విషయాన్ని ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు వీడియో కొంచెం వినడానికి చదువుకోవడానికి దారుణంగా అనిపించవచ్చు, కాకపోతే దేవుడు జరిగినట్టుగా రాయిస్తున్నాడు. మనుషుల పాపం ఎంత తారాస్థాయికి చేరింది అనే విషయం మనందరికీ తెలియజేస్తున్నాడు అనేది గమనించండి. చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తుంటే మీరు ఎక్కడితో ఆపేసి నెక్స్ట్ వీడియో నుండి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ వీడియో మీకు అంతగా అవసరం లేదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవాలి. మనుషుల్లో పాపం ఎంత తారాస్థాయిలో ఉంటుంది అనేది మనందరికీ కూడా అర్థం అవ్వాలి. చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఈరోజు మొత్తం ఈ లేవీడు చేసిన పనులు, దాని ద్వారా జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. అతడు ఎఫ్రాయిముల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. మొదటి 2 వచనాల్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇజ్రాయేలీలు పర్సనల్గా చాలా పాపలో మునిగిపోయి ఉన్నారు. వ్యభిచారం అని, విగ్రహారాధన అని. ఈ పర్సనల్ పాపం మాత్రమే కాకుండా ఈరోజు మనం చదువుకోబోయే అధ్యాయాల్లో ఇజ్రాయేలీల దేశం మొత్తం ఎలా పాపంలో పడిపోయింది, అందరూ కలిసి ఎలా పాపంలో పడిపోయారు, దేశం యొక్క పాపం గురించి ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. కేవలం పర్సనల్ పాపాలు మాత్రమే కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తీసుకొని వచ్చుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. వెళ్ళిపోయిన తన భార్యను తెచ్చుకోవడానికి ఇతడు వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించాను. కూతురు జీవితం బాగుపడుతుంది కదా అని చెప్పి అతడు సంతోషించాడు. ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. ఎందుకు వెళ్ళనీయలేదు అనేదైతే మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడు, అవసరమైన దానికన్నా ఎక్కువ. 3 రోజులు వాళ్ళని అతని దగ్గరే పెట్టుకున్నాడు. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెము ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరుచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడే ఉండెను. ఆ 4వ రోజు కూడా ఉండిపోమని బలవంతం చేశాడు కాబట్టి 4వ రోజు కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరుచుకొనమని చెప్పినందున, అంటే తినేసి వెళ్ళండి అని చెప్పాడు. వారు పొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో పొద్దుగుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో పొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినప్పుడు అతడు అక్కడ ఆ రాత్రి గడపనల్లక లేచి యెబూసను యెరూషలేము ఎదుటికి వెళ్ళెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. ఇంకో రోజు ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది, ఇప్పటికే వారం అయిపోయిందని చెప్పేసి అతడు వద్దంటున్నా కానీ సాయంత్రం పూట బయలుదేరాడు అని దాని అర్థం. అతని 2 గాడిదలు అతని ఉపపత్ని వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆ లేవీడు బయలుదేరాడు. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళ మామ వీళ్ళకి ఏదో మేలు చేస్తున్నాను అన్నట్టుగా ఇక్కడే ఉండండి, సంతోషంగా ఉండండి, తినెళ్ళండి, రేపు వెళ్ళండి, ఎల్లుండి వెళ్ళండి అని ఆలస్యం చేస్తున్నాడు. ఎప్పుడైనా కానీ ఒకరికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా వాళ్ళని ఫోర్స్ చేస్తే, బలవంతంగా ప్రేమ చూపిస్తే వాళ్ళకి ప్రేమ కలక్కపోగా ద్వేషం కలుగుతుంది. అది మంచిది కాదు అనేది కూడా ఈ లేవీని యొక్క మామను చూసి మనం నేర్చుకోవాలి. వారు యెబూసునకు సమీపించినప్పుడు
పొద్దు చాలా వ్రాలెను గనక, అంటే బాగా లేట్ అయిపోయింది గనక అతడి దాసుడు మనము యోబూసీలదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానునితో చెప్పగా, దాసుడు ఏమన్నాడు, లేట్ అయిపోయింది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న కనానీల పట్టణంలో మనం ఉందాం అని చెప్పేసి ఆ దాసుడు చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇజ్రాయేలీలు కనాను వాళ్ళు చెడ్డవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళని చూసి భయపడుతున్నారు. కనానీల్లాగే ఇజ్రాయేలీలు తయారయ్యారు. ఇక నుంచి కనానీలు చెడ్డవాళ్ళు, ఇజ్రాయేలీలు మంచివాళ్ళు అని మనం చెప్పలేనట్లుగా కనానీలు అంత ముందు ఎంత చెడ్డగా ఉన్నారో ఇజ్రాయేలీలు కూడా అంతే చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు అనేది మనం చదువుకుంటూ వెళ్తాం. కనానీల దేశంలో ఉందాం కదా అని అంటే దాసుడు అతడి యజమానుడు, ఇజ్రాయేలీలు కాని అన్యుల పట్టణము ప్రవేశింపము, వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, ఈరోజు ఇక్కడ వద్దులే, గిబియా వరకు ప్రయాణం చేసేదము, ఇంకొంచెం లేట్ అయినా పర్లేదు, మన ఇజ్రాయేలీలు ఉండే పట్టణానికే మనం వెళ్దాం అని చెప్పేసి ఆ లేవీడు చెప్పాడు. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలముల్లో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేయుదుము అనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీల గిబియా దగ్గరనున్నప్పుడు పొద్దుగుంకెను. ఇంకా మొత్తానికి ఇజ్రాయెల్ పట్టణానికి అనుకున్నారు. ఈ బెన్యామీన్ గోత్రం వాళ్ళు ఉండే ప్లేసుల్లో గిబియా అనే ఒక పట్టణం దగ్గర ఆ రాత్రి వాళ్ళు ఉండడానికి ఆగారు. కావున గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరి సాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధుల్లో ఉండెను. బస చేయుటకు ఎవడును వారిని తన ఇంటికి పిలవలేదు. ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. ఇజ్రాయేలీలు వాళ్ళ అతిథుల్ని గౌరవించాలి, పొరుగు వారిని కాపాడాలి అని దేవుడు ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు పెట్టాడు. అవేవి కూడా ఇజ్రాయేలీలు ఇక్కడ పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం గమనించాలి. ఆ చోటి మనుషులు బెన్యామీనులు, అక్కడ ఉండేవాళ్ళు బెన్యామీను గోత్రం వాళ్ళు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. ఫైనల్గా బెన్యామీనులు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఎఫ్రాయిము గోత్రం నుండే వచ్చిన ఇంకొకడు, ఒక ముసలివాడు వీళ్ళకి సహాయం చేసి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధుల్లో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుణ్ణి చూసి, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. జరిగిందంతా చెప్పాను, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి అని. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు, నాకు నా పనికత్తెకు నీ దాసునితో కూడానున్న నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి, ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా, మా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఉండడానికి ప్లేస్ లేదు అని అడిగాడు ఆ లేవీయుడు. ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదలకు మేత సిద్ధపరిచెను. రాత్రిపూట ఇలా బయట ఉండడం మంచిది కాదు, అక్కడ ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు అని ముందే హింటిస్తున్నాడు. అక్కడ ఉండే పరిస్థితులు బాగలేదు, అక్కడ ఉండే ఇజ్రాయేలీలు మంచివాళ్ళు కాదు, ఈ రాత్రి ఇక్కడ ఉండకూడదని ముందే చెప్పి తన ఇంట్లో ఉండమని చెప్పి వాళ్ళకి బస ఏర్పాటు చేశాడు. అప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుణ్ణి మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, బెన్యామీనులో కొందరు యువకులు, దారి తప్పిన యువత, వాళ్ళు వచ్చి నీ ఇంటికి ఎవరైతే వచ్చారో ఆ మనుషుని బయటికి పంపించు, మేము అతన్ని ఎరుగునట్లు అతన్ని బయటికి తీసుకురా అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ లేవీడిని బయటికి తీసుకురమ్మని అడుగుతున్నారు. అంటే కనానీల్లాగే ఇక్కడున్న బెన్యామీను గోత్రంలో ఉన్న ఇజ్రాయేలీల్లో కూడా మగవాళ్లతో మగవాళ్ళు, ఆడవాళ్లతో ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. దానికి అలవాటు అయిపోయారని దాని అర్థం. అందుకే ఆ మనుషుల్ని బయటికి తీసుకురమ్మని బలవంతం చేస్తున్నారు. మీ అందరికీ కూడా సొదొమ గొమొర్రా ప్లేస్ లో జరిగిన సంఘటన గుర్తు రావచ్చు. సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు అన్యులు, ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా అన్యుల్లాగే తయారయ్యారు. ఇజ్రాయేలీల్లో పాపం తారాస్థాయికి చేరింది, ఇంకా ఇజ్రాయేలీలకి కనానీలకి తేడా లేదు అన్నట్లుగా అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అలా వద్దు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయు ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్టానుసారంగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. ఒక తప్పు నాపడానికి ఇంకో తప్పు. నా ఇంటికి వచ్చిన ఆ లేవీని ఏం చేయకండి, కావాలంటే నా కుమార్తెను అతని భార్యను ఇస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళకి ఆడవాళ్ళ మీద గౌరవం పోయింది, వాళ్ళను వస్తువులుగా చూస్తున్నారు అని దాని అర్థం. అంటే దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన
ప్రతి ఆజ్ఞని ఇజ్రాయేలీలు మర్చిపోయారు. అటు బెన్యామీనులో అవని, ఇటు ముసలి వ్యక్తి అవని అందరూ అలాగే ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచూ ఉండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిపోయిరి. రాత్రంతా కూడా ఆమెపై అత్యాచారం చేస్తానే ఉన్నారు. అది వీధిలో జరుగుతున్నా కానీ దాన్ని ఇజ్రాయిల్ ఎవరో కూడా ఆపలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న బెన్యామీనులు ఎవరో కూడా దాన్ని తప్పు అని చెప్పలేదు. ఇజ్రాయిల్లో పాపం మనం గమనిస్తూ వెళ్ళాలి, పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్, ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. పొద్దున్నే జరుగుతుంది. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదుము అనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను అంటే అప్పటికే ఆవిడ చనిపోయింది అని దాని అర్థం. ఇజ్రాయేలుని దేవుడు ప్రత్యేకపరచుకొని కనానీయులకి తీర్పు తీరుస్తూ ఈ వాగ్దాన దేశానికి నడిపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు కూడా కనానీయుల్లాగే తయారయ్యారు. ఇలాంటి సంఘటనలు, అత్యాచారం చేసి చంపడం మన భారతదేశంలో కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ వాళ్ళు అన్యులు కదా, దేవుడి గురించి తెలియక అలా చేస్తున్నారు అని అనుకోవడానికి కూడా లేకుండా ఇక్కడ ఇజ్రాయేలీలే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఇజ్రాయేలీలే కనానీల్లాగా మారిపోయి తప్పులు చేస్తున్నారు. అన్యుల్లాగా మారిపోయి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఎలా అయితే మనుషులు చెడ్డవారిగా అయిపోయారో ఇక్కడున్న బెన్యామీను గోత్రం వాళ్ళు కూడా అలాగే అయిపోయారు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము సాగెను. ఆవిడ శవాన్ని మోసుకుంటానే వెళ్ళాడు తను వెళ్ళాలనుకున్న చోటికి. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేళ్ల దిక్కులన్నింటికి ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇలా అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతో అతడు ఇలా చేశాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి, ఒకటి తప్పు అని చెప్పడానికి ఇంకొక తప్పు చేయడం, వీళ్ళు తప్పు చేశారు ఇజ్రాయేలీలు అని మిగతా ఇజ్రాయేల్ గోత్రాలకు చెప్పడానికి ఈ లేవీయుడు కూడా ఇంకో పెద్ద తప్పు చేస్తున్నాడు. ఒక తప్పుని మార్చుకోవడానికి ఇంకో తప్పు, దాన్ని మార్చుకోవడానికి ఇంకో తప్పు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు, అలా తప్పుల మీద తప్పులు చేసుకుంటా ఇజ్రాయేలీలు వెళ్ళిపోతున్నారు. ఇంత దారుణమైన సంఘటనలు దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు అంటే మనుషుల్లో పాపం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయింది అనేది మనందరం కూడా ఇక్కడ గమనించడానికి. ఇలాంటి సంఘటనలు అంతకుముందు అన్యుల్లో కూడా జరిగాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, మన భారతదేశంలో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇజ్రాయేలీలు చేయడం దేవుడిని ఎక్కువగా బాధపరిచింది. ఎందుకంటే ఇజ్రాయేలీలు మంచిగా ఉండాలని వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా కానీ చివరికి వాళ్ళు దాన్ని పాటించకుండా అన్యుల్లాగే తయారయ్యారు, కనానీల్లాగే తయారయ్యారు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఒక్క సందర్భాన్ని బైబిల్లో రాయకుండా దేవుడు వదిలేయచ్చు, అయినా కానీ దేవుడు ఎందుకు రాస్తున్నాడు? ఈ న్యాయాధిపతుల్లో చివరి 3 అధ్యాయాలు ఈ సందర్భం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఇజ్రాయేలీలు ఎంత పాపంలో పడిపోయారు, దేవుడు దాన్ని చూసి ఎంత బాధపడుతున్నాడు అనేది కూడా మనం గమనించాలి. కొద్ది సంవత్సరాల క్రితం మేము ఒక చోట పబ్లిక్ మీటింగ్ పెడతానికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు రాత్రి ఒక వ్యక్తి తన భార్య తల నరికి ఆ తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి లొంగిపోయాడు. చేసింది తప్పు అన్న పశ్చాత్తాపమే లేదు, మరలా చేసిన దాన్ని జస్టిఫై చేసుకుంటున్నారు. ఎవరో చేశారు ఈ సందర్భం అంటాం వేరు, అది మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? మన తండ్రో అన్నో తమ్ముడో మన అమ్మకో చెల్లికో అక్కకో చేశారు అంటే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా కనానీలు తప్పులు చేసుకుంటా వచ్చారని దేవుడు చెప్పాడు, అది తన సొంత ఇజ్రాయేలీలకు కూడా పాకింది, ఇజ్రాయేలీలు కూడా అంత చెడ్డవాళ్ళు అయిపోయారు అనేసరికి దేవుడు ఎంత బాధపడి ఉంటాడు అనేది కూడా మనం గమనించాలి. న్యాయాధిపతులు 20వ అధ్యాయం. అంతటా ఇజ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఇజ్రాయేల్ మిగతా గోత్రాల వాళ్ళందరూ కలిశారు. దేవుడి జనసమూహమునకు చేరిన వారు ఇజ్రాయేళ్ల గోత్రములన్నింటికి పెద్దలుగానున్నవారై కత్తి దూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. 4 లక్షల మంది సైనికులు అక్కడ గ్యాదర్ అయ్యారు, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇజ్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీలు వినిరి. మిగతా గోత్రాల వాళ్ళందరూ కూడా
కలిశారు అని బెన్యామీనులకు కూడా తెలిసింది. ఇజ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడి అనగా, చంపబడిన స్త్రీ పెనివిటి అయిన లేవీయుడు ఉత్తరం ఇచ్చినది ఏమనగా, బెన్యామీనీల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలిచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇజ్రాయేలీల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇజ్రాయేలీల స్వాస్థ్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇజ్రాయేల్లారా, ఇక్కడనే మీరు అందరూ కూడి ఉన్నారు, ఈ సంగతి గురించి ఆలోచన చేసి చెప్పుడనెను. ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి జరిగిందంతా చెప్పుకుంటా వచ్చాడు. మీరు గమనించండి, ఇక్కడ ఈ లేవీల్లోనే కానీ అక్కడ బెన్యామీనీల్లోనే కానీ ఇజ్రాయెల్లో మిగతా గోత్రాల్లోనే కానీ అయ్యో మేము దేవుడికి విరోధంగా పాపం చేశామే అన్న పశ్చాత్తాపం ఎవరిలోనూ లేదు. అందరూ కూడా తప్పులు చేస్తున్నారు. ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకో తప్పును చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు, మనము గిబియా వలన జరిగించవలసిన దాన్ని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీనీల గిబియాకు వచ్చి ఇజ్రాయేలీలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్లువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇజ్రాయేళ్ల గోత్రములన్నింటిలో 100కి 10 మంది మనుషులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందాము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇజ్రాయేలీలు ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. మిగతా ఇజ్రాయెల్ అందరూ కూడా ఇప్పుడు బెన్యామీనులతో యుద్ధం చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. అక్కడి నుండి ఆహారం తినడానికి కూడా వేరే చోటికి వెళ్లకుండా దానికి వేరే ఏర్పాట్లు చేసుకుని అందరూ కూడా ఈ యుద్ధం ముగిసేంత వరకు ఇక్కడే ఉండాలి అనే మాట మీద మిగతా ఇజ్రాయెల్ అందరూ కూడా ఏకీభవించారు. ఇజ్రాయేలీలు బెన్యామీనుల అందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇజ్రాయేలీల్లో నుండి దోషమును పరిహరింపచేయుదమని పలికింపగా, బెన్యామీనీలు తమ సహోదరులకు ఇజ్రాయేళ్ల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణముల్లో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. బెన్యామీనీలు మొత్తం గిబియాలో ఒక చోట కూడి వీళ్ళు కూడా యుద్ధం చేయడానికి రెడీ అయ్యారని దాని అర్థం. ఎవరైతే ఆ పాపం చేశారో వాళ్ళని అప్పగించి వాళ్ళకి శిక్ష విధించకుండా బెన్యామీనీలు వాళ్ళ గోత్రం వైపు నిలబడుతున్నారు. అంటే వీళ్ళకి న్యాయం కన్నా వాళ్ళ గోత్రమే ముఖ్యం. ఆ తప్పుని శిక్షించడం కన్నా వాళ్ళతో కలిసి మిగతా ఇజ్రాయెల్ అందరితో కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. అంటే అటు బెన్యామీనీలు ఇంకా ఎంత పాపంలో పడిపోయారు అనేది మనం గమనించాలి. ఇలాంటివి చేశారనే దేవుడు కనానీయుల్ని మొదటి నుంచి శిక్షించుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలే అలా చేస్తున్నారు కాబట్టి ఇజ్రాయేలీలను కూడా శిక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ దినమున బెన్యామీనీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణముల నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. మొత్తం 26,000 మంది ఆ గిబియాలో యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు బెన్యామీను గోత్రం నుండి. ఆ సమస్త జనముల్లో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వారిలో ప్రతి వాడును గురిగా ఎంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అంత గురి చూసి కొట్టగల 700 మంది సైనికులు ఆ బెన్యామీను గోత్రంలో ఉన్నారు. నీతి న్యాయాలు ఇలాంటి ఏం పట్టించుకోకుండా మాలో యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఇజ్రాయేలీలు లెక్కేసుకుంటున్నారు అనేది మనం గమనించాలి. బెన్యామీనీలు గాక ఇజ్రాయేలీల్లో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీళ్ళేమో 4 లక్షల మంది, వాళ్ళేమో కేవలం 26,000. వీరు లేచి బేతేలుకు పోయి ఇజ్రాయేలీలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు, ఇక్కడ మీరు ఆలోచించండి, యుద్ధం చెయ్యాలా వద్దా అని దేవుడిని అడగట్లా. యుద్ధం మేము ఖచ్చితంగా చేస్తాం, అదైతే మేము ఫిక్స్ అయిపోయాము, మాలో ఎవరు ముందెళ్లాలో అది నువ్వు చెప్పు చాలు అని దేవుడిని అడుగుతున్నారు. అంటే వేటి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళాలో వాటి కోసం వెళ్ళరు. వీళ్ళు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పించుకోవడానికి మళ్ళీ ఇంకో తప్పు, దాన్ని కప్పించుకోవడానికి మళ్ళీ ఇంకో తప్పు, దాన్ని మార్చడానికి మళ్ళీ ఇంకొక తప్పు, అలా ఇజ్రాయేలీలో తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్ళిపోతున్నారని దాని అర్థం. మాలో ఎవరు ముందెళ్ళాలి అని యెహోవాని అడగ్గా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవాలని సెలవిచ్చాను. యూదా వాళ్ళు ముందెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎక్కడా కూడా యుద్ధం గెలిపిస్తాను అని చెప్పలేదు, అది మీరు గమనించాలి. కాబట్టి ఇజ్రాయేలీలు ఉదయమునే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇజ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీలు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇజ్రాయేలీల్లో 22,000 మందిని నేల
అలా కూర్చుని యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 22,000 మంది ఇజ్రాయేలే చనిపోయారు. అంటే బెన్యామీనీలు యుద్ధం గెలిచారు అని దాని అర్థం. అయితే ఇజ్రాయేలీలు ధైర్యము తెచ్చుకొని మేము మొదట ఎక్కడ యుద్ధపంతి తీర్చిరో ఆ చోటునే మరలా యుద్ధము జరగవలనని తమ్మును తాము యుద్ధపంతులుగా తీర్చుకొనిరి. మరియు ఇజ్రాయేలీలు పోయి సాయంకాలం మందు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని చెప్పెను. ఇప్పుడు అడుగుతున్నారు దేవుణ్ణి, మేము వెళ్ళమా యుద్ధానికి వద్దా అని. ముందేమో ఎవరు వెళ్ళాలి అని అడిగారు, ఇప్పుడు అసలు యుద్ధానికి వెళ్ళమా వద్దా అన్నారు. ఒక స్టెప్ కిందకి దిగారు, గర్వం కొంచెం తగ్గింది అని దాని అర్థం. దేవుడు యుద్ధం చేయడానికి వెళ్ళండి అని చెప్పాడు. మళ్ళీ వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు రెండోసారి. కాబట్టి ఇజ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలీల్లో 18,000 మందిని నేలగూర్చి సంహరించిరి. ఈసారి మరలా 18,000 మంది చనిపోయారు. మరలా బెన్యామీనీలే గెలిచారు. వాళ్ళందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇజ్రాయెల్ అందరూ జనులందరూ పోయి బేతేలునకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినముల్లో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. ఇప్పుడు వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారే అనే గర్వాన్ని తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతున్నారు సహాయం. నిజంగానే పశ్చాత్తాపడుతున్నారు, యుద్ధం గెలిపించమని దేవుణ్ణి అడుగుతున్నారు అని దాని అర్థం. అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినముల్లో దాని ఎదుట నిలుచువాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. ఫినెహాసు ఎప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడు? స్టార్టింగ్లో యెహోషువ కాలంలో ఫినెహాసు ప్రధాన యాజకుడు. మనం న్యాయాధిపతులు అందరి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు మనం చదువుకుంటున్న ఈ 19, 20, 21 అధ్యాయాలు న్యాయాధిపతుల తర్వాత కాలంలో కాదు, న్యాయాధిపతుల్లో ముందే జరిగింది. యెహోషువ చనిపోయిన కొద్ది కాలానికే జరిగింది అనేది మనం గమనించాలి. మరి అక్కడ జరిగితే ఈ పుస్తకం చివరిలో ఎందుకు రాస్తున్నారు, మొదట్లో కాకుండా చివరిలో ఎందుకు రాస్తున్నారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం నేను ఈ వీడియో చివరిలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చాను. ఇప్పుడు వెళ్ళండి, యుద్ధం గెలిపిస్తాను అని ఇప్పుడు చెప్తున్నాడు. యుద్ధం గెలిపిస్తాను అని దేవుడు. అప్పుడు ఇజ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాంటను పెట్టిరి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 4 లక్షల మంది సైన్యం ఉన్నారు కదా అని గర్వపడకుండా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నారు, దేవుడి మీద ఆధారపడి అనేది మనం గమనించాలి. 3వ దినమున ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధము పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇజ్రాయేలీల్లో గాయపడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములో చంపుచూ వచ్చిరి. 30 మందిని చంపుతూ వచ్చారు. ఆ మార్గములో ఒకటి బేతేలునకును ఒకటి పొలములో ఉన్న గిబియా వరకును పోవుచున్నది. బెన్యామీనీలు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారు అనుకొనిరి గాని, ఈసారి కూడా మనమే యుద్ధం గెలుస్తున్నాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇజ్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములోనికి రాజేతుము రండని చెప్పుకొని ఉండిరి. ఇది ముందు నుండే ఇజ్రాయెల్ మిగతా గోత్రాల వాళ్ళ ప్లాను, కాకపోతే అది తెలియక మేము యుద్ధం గెలుస్తున్నాం అని బెన్యామీనీలు అనుకున్నారు. ఇజ్రాయెల్ అందరూ తమ చోటు నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధము చేసుకొనులోగా ఇజ్రాయేలీల మాటుగాండ్రును తమ చోటు నుండి గిబియా బట్టబయలు మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇజ్రాయెల్ అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తనకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీలకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇజ్రాయేల్ చేత బెన్యామీనీలను హతము చేయించెను. ఆ దినమున ఇజ్రాయేలీలు బెన్యామీనీల్లో 25,100 మంది మనుషులను చంపిరి. 25,100 మందిని చంపారు. వీరందరూ కత్తి దూయువారు. స్టార్టింగ్లో ఎవరైతే గర్వపడ్డారో గురి చూసి కొట్టగలమని వాళ్ళందరినీ కూడా చంపేశారు. బెన్యామీనీలు జరుగుదాన్ని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు. ఇజ్రాయేలీలు తాము గిబియా వద్ద పెట్టిన మాటుగాంటను నమ్మి బెన్యామీనీలకు స్థలం ఇచ్చిరి. మాటుగానున్న వారు త్వరపడి గిబియాలోకి చొరబడి కత్తివాతను ఆ పట్టణంలో ఉన్న వారందరినీ హతము చేసిరి. ఇజ్రాయేలీలకును మాటుగాంట్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేమనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటే. వాళ్ళకి వీళ్ళకి గుర్తు. ఆ కాలంలో ఫోన్లు అలా ఏం లేవు కదా, దాక్కున్న వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేయాలి అనే దానికి వాళ్ళ గుర్తు పట్టణంలో పొగ లేచేలాగా చేయడం. అలా లేచినప్పుడు వాళ్ళందరూ కూడా యుద్ధం చేసి గెలిచారు బెన్యామీనీల మీద అని జరిగిందే మరలా చెప్తున్నాడు.
ఇజ్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీలు వీరు మొదటి యుద్ధములో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోవుదురు కదా అనుకొని చంపన ఆరంభించి ఇజ్రాయేలీల్లో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. పైన జరిగిందే మరలా ఎలా జరిగిందో చెప్తున్నాడు. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీలు వెనక తట్టు తిరిగి చూసిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూపమయమై ఆకాశమునకు ఎక్కుచుండెను. ఇజ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీనీలు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇజ్రాయేళ్ల ఎదుట నుండి వెనుకకు తిరిగిరి గాని యుద్ధమున తరమబడగా పట్టణములో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వాళ్ళని చంపిరి. ఆ దాక్కున్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరినీ కూడా చంపారు. ఇజ్రాయేలీలు బెన్యామీనీలను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీల్లో 18,000 మంది మనుషులు పడిపోయి వీరందరూ పరాక్రమవంతులు. పైన జరిగిందాన్నే పైన చెప్పాడు కదా ఎంతమంది చనిపోయారని, దాన్నే మరలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని దాని అర్థం. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములో చెదరి ఉన్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీల్లో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. పైన చెప్పాడు కదా 25,100 మంది చనిపోయారని. అది ఎలా జరిగిందో మరలా ఇక్కడ చెప్పాడు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. 600 మాత్రం పారిపోయి అక్కడ నివసించారు. మరియు ఇజ్రాయేలీలు బెన్యామీనీల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు పట్టుకొనిన పట్టణములన్నింటినీ అగ్ని చేత కాల్చివేసిరి. ఈ అగ్ని చేత కాల్చివేసిరి అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే దేవుడు సొదొమ గొమొర ప్రాంతాలుగా తీర్పు తీర్చాడో ఇప్పుడు ఇజ్రాయేలీలకు కూడా దేవుడు అలాగే తీర్పు తీరుస్తున్నాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సాటి ఇజ్రాయేలీల గోత్రాలను ఉపయోగించుకునే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇజ్రాయేల్నే చంపుకోవడం, వాళ్ళ మధ్య యుద్ధం జరగడం, ఇన్ని వేల మంది చనిపోవడం, ఇదంతా కూడా దేవుడు ఇజ్రాయేల్ అందరికీ కూడా తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. ఎందుకంటే ఇజ్రాయేలీలు కనానీల్లాగా మారిపోయారు కాబట్టి. ఇజ్రాయేలీల కోణంలో నుండి ఆలోచిస్తే వీళ్ళు ఒక తప్పును మానుకోవడానికి ఇంకో తప్పు, అలా తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్తున్నారు అని దాని అర్థం. ఇక్కడతో ఆగిపోలేదండి. ఇజ్రాయేలీలు ఇంకా ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటా వెళ్తారు. ఏం చేస్తున్నారో న్యాయాధిపతులు 21వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. ఈ అధ్యాయం ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం. ఇజ్రాయేలీలు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీనీలకు ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొనిరి. బెన్యామీనీలు ఇంత చెడ్డగా ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలోకి వచ్చిన లేవీయుడి భార్యకి వాళ్ళు చేసింది గుర్తుపెట్టుకుని ఇక నుండి ఇజ్రాయేలీలో ఏ గోత్రం వాళ్ళైనా బెన్యామీనీలకి తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ప్రమాణం చేసుకున్నారు. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యెహోవా ఇజ్రాయేలీల దేవా, నేడు ఇజ్రాయేలీల్లో ఒక గోత్రము లేకపోయెను, ఇది ఇజ్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. జరిగిన దాని గురించి బాధపడుతున్నారే కానీ ఎందుకు జరిగింది, ఇజ్రాయేలీలో పాపం పెరిగిపోయింది అందుకే జరిగింది అన్న పశ్చాత్తాపం మాత్రం ఇజ్రాయేలీలో ఎవరిలోనూ లేదు అనేది మనం గమనించాలి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. పశ్చాత్తాపం లేని బలులు వ్యర్థం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇజ్రాయేలీలు ఇజ్రాయేళ్ల గోత్రములన్నింటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారు ఎవరని విచారించిరి. మనం యుద్ధం చేయడానికి వెళ్ళాం కదా, యుద్ధం చేయడానికి ఎవరు రాలేదు అని కూడా ఒకసారి ఆలోచించారు. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణము చేసి ఉండ్రి. మనం యుద్ధానికి వెళ్తుంటే రాకుండా ఉన్న పట్టణం ఏంటి అని ఆలోచించి ఆ పట్టణాన్ని కూడా నాశనం చేయాలి అనుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అసలు ఇజ్రాయేల్ గోత్రాలు అందరూ కలిపి యుద్ధం చేయాలనేది ఇజ్రాయేల్ ఆలోచన. ఇజ్రాయేలీల అన్ని పట్టణాల వారు రావాలి అనే ఆజ్ఞేమీ లేదు. ఇజ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనుల గురించి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇజ్రాయేల్లో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది, మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనుచూ ఉండిరి. బెన్యామీనులు అందరూ కూడా చనిపోయారు. వాళ్ళలో కేవలం కొంతమంది మాత్రమే మిగిలారు. వాళ్ళకి ఎలాగో ఇజ్రాయేలీలు వాళ్ళ కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేయము అని పైన ప్రమాణం చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ గోత్రం పెరిగేది ఎలాగా, వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలకని వాళ్ళ గోత్రాన్ని ఎలా పెంచుకుంటారు అని దాని గురించి ఆలోచించారంట. మరియు వారు ఇజ్రాయేళ్ల గోత్రముల్లో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడూ రాలేదని తేలెను. జనసంఖ్య వేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో
ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాత హతము చేయండి. వాళ్ళు మనతో పాటు యుద్ధానికి రాలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా నాశనం చేయండి అని వాళ్ళే అనుకున్నారు. మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుషుణ్ణి, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి. యాబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగము ఎరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందరి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఎవరికైతే పెళ్ళవలేదో అలాంటి వాళ్ళు 400 కన్యకలను తీసుకొచ్చి ఈ బెన్యామీను గోత్రంలో మిగిలిన వాళ్ళకి ఇస్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడెక్కడా కూడా దేవుణ్ణి అడగట్లేదు. చూడండి వీళ్ళు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా కూతుర్ని ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయమని ప్రమాణం చేశారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇజ్రాయెల్లో ఒక పట్టణం మొత్తాన్ని నాశనం చేశారు. ఆ స్త్రీలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ కన్యకల్ని ఇచ్చి వీళ్ళకి పెళ్లి చేస్తున్నారు. ఇజ్రాయెల్లో తప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెరిగిపోతా వస్తున్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్న దేన్ని పట్టించుకోకుండా, అందులో ఉన్న ఆజ్ఞలు పట్టించుకోకుండా, దేవుణ్ణి అడగకుండా ఇజ్రాయేలీలు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని దాని అర్థం. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానం పంపగా ఆ వేళను బెన్యామీనులు తిరిగి వచ్చారు. ఎవరైతే బెన్యామీను గోత్రంలో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో, దాక్కుని ఉన్నారో వాళ్ళు తిరిగి వచ్చారు. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బతకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. బలవంతంగా వాళ్ళనిచ్చి పెళ్లి చేశారు. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇజ్రాయేళ్ల గోత్రములో లోపము కలగజేసి ఉండుట జనులు చూసి బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపపడిరి. చేసేదన్నీ వీళ్ళే, ప్రతి తప్పు చేసేది వీళ్ళే. మళ్ళా ప్రతి దానికి దేవుడిని నిందించడం, వీళ్ళు తప్పులు చేస్తూ మరలా దానికి దేవుడి పేరు పెడతాం. ఈరోజు మనం చదువుకున్న 19, 20, 21 ఈ 3 అధ్యాయాల్లో ఎక్కడా కూడా దేవుడి చిత్తం కనపడట్లేదు. ఇజ్రాయేలీలు పూర్తిగా పరిపూర్ణంగా కనానీల్లాగా తయారయ్యారు. వ్యభిచారం, హత్యలు, మానభంగాలు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం చేయడం, స్త్రీలను వస్తువుల్లాగా చూడడం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఏ ఆజ్ఞలు పట్టించుకోకుండా ఇజ్రాయేలీలు కనానీల్లాగా మారిపోయారు అని దాని అర్థం. సమాజ ప్రధానులను బెన్యామీను గోత్రములో స్త్రీలను నశించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనము ఏమి చేసేదమని ఆలోచించిరి. ఇంకా కొంతమందికి భార్యలు కావాలి. మొత్తం వాళ్ళు 600 మందో ఎంతమందో ఉన్నారు. 400 మంది స్త్రీలే దొరికారు పెళ్లి చేయడానికి. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇజ్రాయేల్లో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండానట్లు బెన్యామీనుల్లో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యము ఉండవలెను అనిరి. ఇజ్రాయేలులో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక. ఒక తప్పు చేశారు కాబట్టి దానికోసం మరలా ఇంకో తప్పు, అలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా ప్రమాణం చేశాం కాబట్టి మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనిరి. పెళ్లి చేయకూడదు. మరి ఏం చేయాలి? స్త్రీలు కావాలి కాబట్టి. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలునకు ఉత్తర దిక్కున, బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుగానున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూసి ఆ పండగ జరిగినప్పుడు మీరేం చేయండి అంటే, మీరు వెళ్ళి ద్రాక్ష తోటల్లో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతి వాడు షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన యెడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి. ఆ సమయమున వారికి ఇచ్చిన యెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పేదమనిరి. వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళే వెళ్ళి వాళ్ళని తెచ్చుకోవాలి పండుగ జరిగేటప్పుడు అని చెప్తున్నారు. ఒక రకంగా దీన్ని ఏమనాలంటే కిడ్నాప్ అనాలి. ఇజ్రాయేలీలు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు, దానికోసం ఇంకో తప్పు, అలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైన చెప్పాను కదా, ఇజ్రాయేలీలు పూర్తిగా కనానీల్లాగా అయిపోయారని, ఏ కొంచెం కూడా దేవుడి చిత్తం లేదు అనేది మీరు గమనించండి. కాగా బెన్యామీనీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములు కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇజ్రాయేలులో ప్రతి వాడును అక్కడి నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇజ్రాయేలులో ఏ గోత్రం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును
వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈ మాట మనం ముందు నుండి కూడా చదువుకుంటూనే వస్తున్నాం. ఆ దినముల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇజ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికితే వాళ్ళకి రాజు అవసరం లేదు. అయితే ఇజ్రాయేలీలు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇజ్రాయేలీలకి రాజు కావాల్సిన అవసరం ఏర్పడింది. దాని గురించి మనం తర్వాత రాబోయే సమూయేలు రాజుల పుస్తకాల్లో మనం చదువుకుందాం. నేను పైన ఒక మాట చెప్తానని మీ అందరికి కూడా గుర్తుందా? ఈరోజు మనం చదువుకున్న ఈ 19, 20, 21 ఈ 3 అధ్యాయాలు కూడా ఎప్పుడు జరిగాయి అంటే అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు దినముల్లో ఈ విషయాలు జరిగాయి. ఈ న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదివిన సంఘటనలు కేవలం ఇజ్రాయేలీల తప్పులు, వాళ్ళ న్యాయాధిపతుల తప్పులు మాత్రమే ఎందుకు మనం చదువుకుంటా వచ్చాము అంటే ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటే ఇజ్రాయేలీలు దేవుని ఎరగకపోతే, ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు బ్రతకకపోతే, ఇజ్రాయేలీలకు ఒక రాజు లేకపోతే ఇజ్రాయేలీలు ఎంత దారుణంగా పాపంలో పడిపోతారు అనేది చెప్పడం. అందుకే జరిగిన విషయాలను వరుస క్రమంలో కాకుండా స్టార్టింగ్ లో జరిగిన ఈ సంఘటనని ఈ 19, 20, 21 ఈ 3 అధ్యాయాల్లో మనం చదువుకున్న సందర్భం ఇజ్రాయేలీల్లో మొదట్లోనే జరిగినప్పటికీ ఈ న్యాయాధిపతుల పుస్తకం చివరిలో దీన్ని ఎందుకు రాస్తున్నారు అంటే ఈ న్యాయాధిపతుల పుస్తకం మొత్తం చదివేసిన ఎవరికైనా కానీ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకకపోతే ఎంతగా పాపంలో కూరుకుపోతాం అనేది గుర్తుండాలి. సమాజంలోనూ దేశంలోనూ, కేవలం పర్సనల్గా మాత్రమే కాదు, సమాజంలోనూ దేశంలోనూ కూడా పాపం ఎలా పెరిగిపోద్ది, పూర్తిగా కానానీల్లాగా అన్యుల్లాగా మారిపోయి ఇజ్రాయేలీలు కూడా ఎలా శిక్షింపబడతారు అనేది తెలియజేయడానికి ఈ సందర్భాన్ని ఈ పుస్తకం చివరిలో రాశారు. నేను స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాను, ఒకవేళ మనుషులు చేసిన చెడ్డ క్రియలు దాచాలి అనుకుంటే దేవుడు అసలు బైబిల్లో ఇవి రాయించేవాడే కాదు. బైబిల్ని ఒకవేళ మనుషులు రాసుంటే వాళ్ళలో జరిగిన చెడ్డ కార్యాలను చెప్పకుండా దాచిపెట్టేసేవాళ్ళు. బైబిల్ దేవుడు రాయించాడు కాబట్టే మనుషులు ఇజ్రాయేలీలు చేసిన ప్రతి పాపాన్ని బైబిల్లో రాయించుకుంటా వచ్చాడు. దాని ద్వారా మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో. ఈరోజు మన సమాజంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అత్యాచారాలు, హత్యలు. వాటన్నింటినీ ఆపాలంటే ఒకే ఒక్క మార్గం, దేవుడి ఆజ్ఞల్ని గుర్తు చేసుకుని వాటి ప్రకారంగా బ్రతకడం. ఎప్పుడైతే మనం దేవుడిని మర్చిపోతామో, దేవుడిని ఎరుగని తరం పుట్టిద్దో, అప్పుడు సమాజంలో చెడు అనేది ఇంత ఎక్కువగా అయిపోద్ది అనేది మనం గమనించాలి. ముందు చదువుకున్న సంసోను విషయంలో అయినా కానీ సంసోన్ ఒక్కడు తప్పు చేసిన సంసోన్ను ఉపయోగించుకుని దేవుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేశాడు. ఇక్కడ పర్సనల్ తప్పులు కూడా కాదు, ఇజ్రాయేలీల సమాజం మొత్తం పాపంలో ఉండిపోయేసరికి ఇజ్రాయేలీలో ఒక గోత్రానికి ఇంకో గోత్రానికి యుద్ధం జరగడం, వేరే యుద్ధాల్లో చనిపోయిన దానికన్నా ఇజ్రాయేలీలు వాళ్ళకి వాళ్ళే యుద్ధాలు చేసుకుంటా వాళ్ళల్లో అన్ని వేల మంది చనిపోవడం, ఒక గోత్రం పూర్తిగా నశించిపోయే స్థాయి రావడం, ఇవన్నీ కూడా దేనికి జరుగుతున్నాయి అంటే ఇజ్రాయేలు ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం వల్ల, దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి పుట్టడం వల్ల. ఈరోజు ఈ పుస్తకం చదువుకున్న మనందరికీ కూడా దేవుడి ఆజ్ఞల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం, మన పిల్లలకి వాటిని బోధించడం ఎంత అత్యవసరం అనేది మీ అందరికి కూడా తెలియాలి. ఒకవేళ మన పిల్లలకి, మన తర్వాత తరాలకి దేవుడి గురించి మనం బోధించకపోతే సమాజంలో, మన కుటుంబంలో కూడా పాపం పెరిగిపోయిద్ది అనేది ఈరోజు మనం చదువుకున్న ఈ న్యాయాధిపతుల పుస్తకం ద్వారా మనకు అర్థం అవ్వాలి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం నుండి అసలు మనం ఏం చదువుకున్నాం అనేది చూసుకుంటా వద్దాం. మొదటి అధ్యాయంలో ఇజ్రాయేలీలు యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని, యెహోషువ ద్వారా వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయేలీల్లో మంచి నాయకులు కరువయ్యారు అనేది మనం చదువుకుంటూ వచ్చాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం నుండి ఇజ్రాయేలీల్లో దేవుణ్ణి ఎరుగని కొత్త తరం పుట్టడం వల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వాళ్ళకి దేవుడి లక్షణాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎలా పాపంలో పడిపోయారు అనేది మనం చదువుకుంటూ వస్తాను. ఆ న్యాయాధిపతులు 2వ అధ్యాయం అనేది ఈ న్యాయాధిపతుల పుస్తకం మొత్తానికి సారాంశం. న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో ఒత్నియేలు గురించి మనం చదువుకున్నాం, అతడు ఎలా యుద్ధాలు చేసి ఇజ్రాయెల్ని రక్షించాడు అని. ఏహూదు గురించి మనం చదువుకున్నాం, షమ్గరు అనే న్యాయాధిపతి గురించి చదువుకున్నాం, వీళ్ళు యుద్ధాలు చేసి ఇజ్రాయెల్ని ఎలా రక్షించారు అనేది మనం చూసాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో దెబోరా, బారాకు గురించి చదువుకున్నాం, వీళ్ళు ఎలాగ ఇజ్రాయెల్ని రక్షించారని. వాళ్ళు యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు పాడిన పాట గురించి న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గిద్యోను గురించి మనం చదువుకున్నాం. ఈ 6వ అధ్యాయం నుండి 7, 8వ అధ్యాయం వరకు కూడా గిద్యోను చేసిన కార్యాలు మనం చదువుకున్నాం. ఆ గిద్యోను యొక్క కుమారుడైన అబీమెలెకు ఏం చేశాడు అనే విషయాలు న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు అతనికి ఎలా తీర్పు తెచ్చాడు ఏంటి అవన్నీ కూడా 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయం నుండి మరికొంతమంది చిన్న న్యాయాధిపతులు తోలా, యాయిరు, ఆ న్యాయాధిపతుల గురించి చదువుకొని యెఫ్తా గురించి 10వ అధ్యాయం నుండి మనం చదువుకోవడం మొదలుపెట్టాం. ఆ యెఫ్తా పుట్టిన తర్వాత ఏం చేశాడు, ఎలా యుద్ధాలు గెలిచాడు, అతడు చేసిన పాపం, ఇవన్నీ కూడా యెఫ్తా గురించి 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 12వ అధ్యాయంలో ఇంకొంతమంది న్యాయాధిపతులు ఇబ్సాను, ఏలోను, అబ్దోను, వీళ్ళ గురించి తక్కువ చెప్పబడినా కానీ వీళ్ళు కూడా న్యాయాధిపతులు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి
సంసోను గురించి మనం మాట్లాడడం మొదలు పెడతాం. సంసోను ఎలా పుట్టాడు, ఆ సంసోను పుట్టిన తర్వాత నాజీర్ చేయబడడం గురించి, అతడి శక్తి గురించి, అతడి పాపాల గురించి, అతడు చేసిన యుద్ధాల గురించి, అతడికి ఫిలిస్తీన్లకి మధ్య ఎటువంటి సందర్భాలు జరిగాయి, ఆ సంసోను తీసుకున్న అవిశ్వాస నిర్ణయాలను బట్టి కూడా దేవుడు ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయెల్ని ఎలా రక్షించాడు, సంసోను ఎలా గెలిపించాడు, ఇవన్నీ కూడా న్యాయాధిపతులు 16వ అధ్యాయం వరకు మనం చదువుకుంటా వచ్చాం. ఆ సంసోను మరణం అయిన తర్వాత న్యాయాధిపతులు 17, 18 అధ్యాయాల్లో మీకా అనే ఒక వ్యక్తి అబద్ధ ఆరాధన చేయడం, దాన్ని ఉపయోగించుకుని దానుగోత్రం వాళ్ళందరూ కూడా విగ్రహారాధనలో ఎలా పడిపోయారు, దానుగోత్రం వాళ్ళందరూ కూడా పాపంలో పడిపోయి కనానీల్లాగా ఎలా మారిపోయారు అనేది మనం చదువుకున్నాం. న్యాయాధిపతులు ఈరోజు మనం చదువుకున్న 19, 20, 21 అధ్యాయాల్లో బెన్యామీను గోత్రం వాళ్ళు ఎలా కనానీల్లాగా అయ్యారు, కేవలం బెన్యామీను గోత్రం కాదు, ఇజ్రాయెల్ల ప్రజలందరూ కూడా కనానీల్లాగా అన్యుల్లాగా మారిపోయి దేవుడి లక్షణాలను మర్చిపోయి పాపంలో పడిపోయారు అనే సంఘటన మనం చదువుకుంటూ వచ్చాం. ఈ న్యాయాధిపతుల పుస్తకం మొత్తం చదివిన తర్వాత మనకి ఖచ్చితంగా భయం కలగాలి. దేవుడి ఆజ్ఞలకి దూరం అయితే పాపంలో పడిపోతాము అనే భయం కలగాలి. ఎప్పటికప్పుడు దేవుడి ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటా మన పిల్లలకి, మన తరానికి వాటిని బోధిస్తూ ఉండాలి అనే జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ న్యాయాధిపతుల పుస్తకం తర్వాత జరిగిన సంఘటనల్ని మనం సమూయేలు, రాజుల గ్రంథాల్లో చదువుకుంటాం. మరి న్యాయాధిపతుల్లో కేవలం అన్ని కూడా పాపాలే రాయించారు కదా, వీళ్ళ మధ్యలో మంచి వాళ్ళు ఎవరో బ్రతకలేదా, మంచి సంఘటనలు ఒకటి కూడా జరగలేదా అనే మీకు డౌట్ వస్తుంది. అట్లాగేం లేదు. దేశం మొత్తం ఎలా పాడైపోయింది అనేది న్యాయాధిపతుల పుస్తకంలో రాశారు. వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు, కొన్ని మంచి సంఘటనలు కూడా జరిగాయి. అలాంటి విషయాలను రేపటి నుండి మనం చదువుకోబోయే రూతు పుస్తకంలో మనం చదువుకుందాం. సమాజం, దేశం మొత్తం పాపంలో మునిగిపోతున్నా కానీ మనం పాపం చేయకుండా దేవుడికి దగ్గరగా ఎలా బ్రతకొచ్చు, విశ్వాసంతో ఎలా బ్రతకొచ్చు అనే విషయాన్ని రూతు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. న్యాయాధిపతుల తర్వాత జరిగిన సంఘటనలు డైరెక్ట్గా సమూయేలు, రాజుల గ్రంథాల్లో కాకుండా రూతు పుస్తకాన్ని కూడా చదువుకొని దేశం ఎంత పాపంలో ఉన్నప్పుడు కూడా మనం ఎలా పరిశుద్ధంగా ఉండొచ్చు, మంచిగా ఎలా ఉండొచ్చు, దేవుడికి ఇష్టపూర్వకంగా అనే సంఘటనలు కూడా రూతు నుండి మనం నేర్చుకొని ఆ తర్వాత నుండి సమూయేలు, రాజుల పుస్తకాలు మనం చదువుకుందాం. రేపటి నుండి రూతు పుస్తకాన్ని మనం చదువుకుందాం. సమాజంలో ఇంత చెడు పెరిగిపోయింది కాబట్టే, దాని నుండి బయటపడే మార్గం లేదు కాబట్టే స్వయాన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనల్ని అందరినీ కూడా రక్షించడానికి సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణం అర్పించకపోతే మనుషుల్లో పాపం పోయే పరిస్థితే లేదు అనేది కూడా ఈ న్యాయాధిపతుల పుస్తకం మొత్తం చదివిన తర్వాత మనకు అర్థం అవ్వాలి. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఈ పుస్తకాలన్నీ కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మనం ప్రతిరోజు చదువుకోవడానికి దేవుడు మన మీద కృప చూపించాడు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవి ఇలాగే ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ మనం ఇలాగే దేవుడి వాక్యాన్ని చదువుకుంటా ఉండాలి అని ప్రార్థించండి. మా గురించి, మా పరిచర్య గురించి కూడా ప్రార్థించండి. మా ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేసి మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.